దొంగలే కాదు, దొంగ బాబాలు కూడా రెచ్చిపోతున్నారు. బాబా ముసుగులో అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడి బాగోతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బాబా ముసుగులో మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ ఫేక్ బాబా ఆట కట్టించారు సిరిసిల్ల జిల్లా పోలీసులు. వేములవాడకి చెందిన బాపు స్వామి అనే 27 ఏళ్ల వ్యక్తి మీ ఇంట్లో సమస్యలు పరిష్కరిస్తాను, ఆరోగ్యం బాగా లేకపోతే నయం చేస్తాను అని నమ్మించి ఆడవాళ్లను ట్రాప్ చేస్తున్నాడు. ఇదే క్రమంలో పూజలు చేస్తానంటూ నమ్మబలుకుతాడు. పూజలు చేసేటప్పుడు మత్తుమందు కలిపిన నిమ్మకాయలు, నిద్ర మాత్రలు కలిపిన నీటిని వారికి అందించి స్పృహ తప్పిపోగానే వారిని లోబర్చుకుంటాడు. ఆపై వీడియోలు తీస్తూ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. మాట వినకపోతే వీడియోలను రిలీజ్ చేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు మహిళలపై అఘాయిత్యానికి ఒడిగడుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. బాపు స్వామి ఫోన్లో వందల కొద్దీ మహిళల వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా, తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా ఈ విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుక్కుంటూ కొంతమంది మహిళలని పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము. ఆయన పేరు బొమ్మెల బాపు స్వామి ఇలియాస్ శివస్వామి, తండ్రి దుర్గయ్య, 27 years, కులం బుడగ జంగం. ఈయనది అనుపురం గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇట్లా జ్యోతిష్యం పేరుతోటి, ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని, ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు జల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్సువల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. అంతే, చాలామంది మహిళలతోటి వివిధ జిల్లాల్లో. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను, సెల్ ఫోన్లు అన్నీ కూడా పరీక్షించుకోవడగా అన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో. ఇది గత 2 సంవత్సరాల నుంచి వివిధ ఏరియాలో నడిచింది. ఇట్లాంటి వ్యక్తిని పట్టుకొని ప్రాపర్ ఇంట్రాగేషన్ చేసి ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది. కొన్ని వివరాలు మీకు చెప్పలేను నేను, అవన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తాం మేము. తర్వాత మెదక్లో, సంగారెడ్డిలో, తర్వాత వరంగల్ జిల్లాలో చేసినట్టుగా కొంత సమాచారం ఉంది. అంటే పైసలు కొంతమంది దగ్గర డిఫరెంట్ లక్షల్లో తీసుకున్నాడు, కొంతమంది దగ్గర వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు చెప్పడానికి. ఎందుకంటే పరువు పోద్దని కొంతమంది రారు. మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి, చాలామంది ఈ మంత్రాలు అనే నెపంతో, చేతబడి చేశారనే నెపంతో వాళ్ళని బాగు చేస్తామని వచ్చి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా మీ ఇంట్లో మంత్రాలు చేసినారు, అవన్నీ కూడా మేము మంత్రాల ద్వారానే వాటన్నిటి పోగొడతామని మోసం చేస్తున్నారు. ఇట్లాంటివి ఏదైనా తెలిస్తే ఇమీడియట్లీగా మాకు తెలియజేయాలి. కానీ అందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రాలతోటి ఆరోగ్యం బాగుపడు, మంత్రాలతోటి ఆరోగ్యం చెడిపోవడం అనేది ఉండదు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్ కానీ మాకు 100 డైల్ కానీ కాల్ చేసి పట్టియాలని కోరుతున్నాను.